హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ గురించి చెప్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు చేసుకుని తీరాల్సిన రెసిపీ ఇది. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి వీక్లీ వన్స్ కంపల్సరీగా చేసుకోవాలి. మీరు చూస్తారుగా, ఎంత సింపులా అంటారు. యాక్చువల్లీ ఈ రెసిపీకి కావాల్సినవి ఏమీ లేవు. మీ ఇంట్లో ఏమైనా వేస్ట్గా పాడేసి ఏమైనా ఉంటాయి అంటే, వేస్ట్గా పడేయడం అంటే కొబ్బరి చిప్ప లాంటివి ఏమైనా. నాకైతే అవైలబిలిటీ కొబ్బరి చిప్ప లాంటివి ఉన్నాయి. కొంతమందికి చెట్టు కొమ్మలు అయి ఉండొచ్చు, వేస్ట్ ఏదైనా ఉండొచ్చు. నాకైతే అవైలబిలిటీగా కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి. రెగ్యులర్గా నేను అవి పాడేయకుండా వీటిని మంట పెట్టడానికి వీలుగా ఉండేలాగా దాన్ని యూజ్ చేసుకుంటాను. ఏదైనా ఖాళీ ప్లేస్లో అందరికీ అవైలబిలిటీ ఉండకపోవచ్చు, ఉన్న ప్లేస్నే యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కంపల్సరీ చేసుకుని తీరాల్సిన రెసిపీ ఇది. చాలా హెల్తీ రెసిపీ. ఒకసారి టేస్ట్ చేశారనుకో మీరు వదిలిపెట్టరు అంతే. ఇంకా కొంతమందికి ఇదేందిరా బాబు అంటారు, కానీ తిన్న తర్వాత అర్థమైద్ది. ఒకసారి ట్రై చేయండి అంతే. ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న ఏమైనా ఉంటే చెప్పలాంటివి చిన్నగా మంట పెట్టుకోండి. దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ చిలకడ దుంపలు. ఈ చిలకడ దుంపలు కొద్దిగా పెద్దవి, లావుగా ఉన్నవి తెచ్చుకుని మార్కెట్ నుంచి శుభ్రం చేసుకుని ఈ మంటలో ఒక్కొక్కటిగా పెట్టుకుంటే పూర్తిగా కాలిన తర్వాత తిప్పుకుంటూ, ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కాలిలాగా తిప్పుకుంటూ ఉండండి. చాలా బాగుంటుంది. ఈవెన్గా మొత్తం అంతా కాలాలి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో. అలాగే తిప్పుకుంటూ ఈవెన్గా మొత్తం అంతా కాలీలా చూడండి. మాడిపోతున్నాయిరా బాబో అంటారా? ఏం కాదు, ఏం మాడదు, ఏం పర్వాలేదు. ఎంతలా పైన మాడినా కానీ లోపల మాత్రం కుక్ అవుతుంది. పైన మాడిపోతుంది కదా అని తీసేసామంటే లోపల కుక్ అవ్వదు. పైన మొత్తం మాడినా ప్రాబ్లం లేదు, లోపల మాత్రం ఈవెన్గా కుక్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ మాడు వాసన వస్తేనే ఆ దుంపకి ఉండే టేస్ట్ వస్తుంది. నార్మల్గా అందరూ ఉడకబెట్టుకుని తింటారు, కానీ ఇది ఇలా కాల్చుకుని తింటే మాత్రం అబ్బో చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. ఒకసారి మీరే ట్రై చేయండి. ఈడేంద్రా ఎక్కువ చెప్తున్నాడు వీడియో కోసం అనుకుంటారేమో, కానీ రియల్గా చెప్తున్నా. మేము ఎప్పుడూ తింటూనే ఉంటాం, ఇలా ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం. కానీ మీకోసం స్పెషల్ రెసిపీ చూపిస్తాను. ఇది స్పెషల్ ఏం కాదు, మా తాతల నుంచి, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రెగ్యులర్గా తినేవాళ్ళు. మరి మీకు ఉండొచ్చు, మీ తాతయ్య నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చేసిస్తూ ఉండాలి. గుర్తు తెచ్చుకుంటే మీకు గుర్తు వస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది. ఇలాంటివి ఏమైనా గుర్తొచ్చి ఉంటే కనుక కామెంట్లో నాకు షేర్ చేయండి. ఇలా మొత్తం కాలిన తర్వాత జస్ట్ చెక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అది చల్లారాలి. చల్లారిందాక మీరు వాటిని పట్టుకోవద్దు. ఏదైనా హ్యాండిల్ చేసి, ఇది చూసారు కదా ఇలాంటి హోల్డర్ లాంటివి ఏమైనా తీసుకుని హ్యాండిల్ చేయండి జాగ్రత్తగానే, లేదంటే కాలిపోతుంది. చల్లారిన తర్వాత వాటిని పైన ఈ మాడు అంతా చేత్తో సింపుల్గా ఇలా అంటే ఊడిపోతుంది. క్రిస్పీగా ఉంటుంది. ఫస్ట్ దాన్ని మెల్లగా పైన పొట్టు తీస్తూ ఉంటే అదే ఊడిపోద్ది. చాలా బాగుంటుంది. మా అమ్మాయికి అయితే కాలుస్తుంటేనే నాన్న నేను తింటాను నాకు పెట్టు అంటానే ఉంది. ఎందుకంటే మేము రెగ్యులర్ చేసుకుంటూ ఉంటాం, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. తనకి చాలా ఇష్టం ఇది. మీరు కూడా ట్రై చేయండి, రెగ్యులర్గా తీసుకోండి. ఇది చాలా హెల్దీ. దీని బెనిఫిట్స్ ఏంటి అంటారా? ఫ్యూచర్లో చెప్పుకుందాం, ఇప్పుడు చెప్పుకోము. ఇప్పుడు చెప్తే మీకు ఏంటంటే ఓవర్ నాయన ఈ ఛానల్ నేను ఫాలో అవనరా బాబు అంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పను. బెనిఫిట్స్ అన్నీ తర్వాత చెప్తాను. ప్రజెంట్ మీకు చేసుకోవడానికి రెసిపీస్ ఏ బాగుంటాయి, ఎలా చేసుకుంటే ఏం బాగుంటాయి అనేదే
నేను చెప్పడం వరకు చెప్తా. చిలకడ దుంప డైరెక్ట్గా కాల్చినప్పుడు దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది. ఆటోమేటిక్గానే మీకు కాలిన తర్వాత మాడు వాసన ప్లస్ ఈ స్వీట్ కలిపి ఆ ఒక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.